హైదరాబాద్ లో ఫుడ్ డెలివరీ సంస్థల గోదాములపై అధికారులు దాడులు చేశారు. 75 గోదాముల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేపట్టారు. బ్లింకిట్, బిగ్ బాస్కెట్, జెప్టో, స్విగ్గీ, జొమాటో, జియో మార్ట్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ గోదాముల్లో సోదాలు నిర్వహించారు. కుళ్లిన పళ్లు, 1903 యూనిట్ల కాలం చెల్లిన ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. 76 కేజీల కుళ్లిన కూరగాయలు గుర్తించారు. ఫుడ్ డెలివరీ చేస్తున్న 32 సంస్థలకు అధికారులు నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్ లో ఫుడ్ డెలివరీ సంస్థల గోదాములపై అధికారులు దాడులు చేశారు. 75 గోదాముల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. బ్లింకిట్, బిగ్ బాస్కెట్, జెప్టో, స్విగ్గీ, జొమాటో, జియో మార్కెట్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ గోదాముల్లో సోదాలు నిర్వహించారు. కుళ్లిన పళ్లు, 1903 యూనిట్ల కాలం చెల్లిన ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. 76 కేజీల కుళ్లిన కూరగాయలు గుర్తించారు. ఫుడ్ డెలివరీ చేస్తున్న 32 సంస్థలకు అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు ఫోన్ ద్వారా. ప్రవీణ్, అయితే నిమిషాల్లో డెలివరీ అంటూ మొత్తం తొలగా కూడా ఆన్లైన్ ఆఫర్లు అంటూ అయితే ఆర్డర్లు పెట్టుకునేటటువంటి వాళ్ళకు మొత్తం తొలగా కూడా నమ్మలేని షాకింగ్ నిజాలను ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే తేల్చడం జరిగింది. ఇంటికి వచ్చేది ఫ్రెష్ కాదు, ఎక్స్పైరీ డేట్ అయిపోయిన సరుకులు అంటూ కూడా మొత్తం తొలగా కూడా ఈ రోజు రైడ్ చేసినటువంటి దాంట్లో నమ్మలేని నిజాలు బయటకు వచ్చాయి. ఇటు కూరగాయలు కానీ ఇటు మొత్తం తొలగా ఉన్నటువంటి అన్నింటికి అధికారులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీలో భాగంగా ఈ కామర్స్ సంస్థల అసలు భాగవతం బయట పెట్టారు. జిప్టో, జియో మార్ట్, బ్లాంకిట్, బిగ్ బాస్కెట్, జొమాటో, స్విగ్గీ, ఇన్స్టామార్ట్, ఫ్లిప్కార్ట్, అమెజాన్ వంటి దిగ్గజ సంస్థల గోదాంలో నిర్వహించినటువంటి తనిఖీలో ఫ్రెష్ సరుకులకు బదులు పాతగా ఉన్నట్లుగా తెలిపారు. వాటిని అమ్ముతూ జనాలను మోసం చేస్తున్నట్టుగా కూడా గుర్తించారు. ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆదేశాల మేరకే రాష్ట్ర వ్యాప్తంగా 75 వేర్ హౌస్లలో అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. గడువు తీరిపోయిన లేబుల్స్ సరిగా లేని, తప్పుదోవ పట్టించే లేబుల్స్ ఉన్నాయని 1903 యూనిట్లలో ఫుడ్ ఐటమ్స్ ని గుర్తించి సీజ్ చేశారు. అంతేకాదు ఆన్లైన్ లోని ఫ్రెష్ అని బోర్డు పెట్టి అమ్ముతున్నటువంటి 76 కిలోల కుళ్లిన కూరగాయలు, పాచిపోయినటువంటి ఆహార పదార్థాలను గుర్తించి అక్కడికక్కడే చెత్తముట్టలో పాడేయించడం జరిగింది. ఇందులో ఎక్కువగా హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ పరిధిలోనే 25 గోదాములు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ దాడుల్లో రూల్స్ బ్రేక్ చేస్తున్నటువంటి 32 సంస్థలకు ఇన్ఫర్మెంట్ నోటీసులు కూడా జారీ చేశారు. అయితే భద్రాద్రి కొత్తగూడెంలో సంస్థకు షోకాస్ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. అటు హైదరాబాద్ లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో ఈ డ్రైవ్ జరగగా ఒక హైదరాబాద్ లోనే పరిస్థితి దారుణంగా ఉంది అంటూ కూడా జిహెచ్ఎంసీ పరిధిలోన 25 గోదాములను తనిఖీ చేశారు. మొత్తం 39 ఎన్ఫోర్స్మెంట్ శాంపిల్స్, 44 సర్వేలెన్స్ శాంపిల్ను సేకరించి ల్యాబ్ కు పంపించారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 98 ఎన్ఫోర్స్మెంట్, 124 సర్వేలెన్స్ శాంపిల్లను సేకరించారు. మెడ్చల్, రంగారెడ్డి జిల్లాలోనూ అధికారులు దాడులు కొనసాగిస్తున్నారు. ప్రజల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ కామర్స్ సంస్థలకు అధికారులకు హెచ్చరించారు. ఆన్లైన్ ఆర్డర్ చేసే ముందు జనం కూడా 1-2 సార్లు ఆలోచించుకొని చేసుకోవాలంటూ కూడా అయితే సూచన చేశారు. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.